అందరికీ నమస్కారం అండి. నేను మీ సుహాసిని. ఇక్కడ వచ్చేసి ఆవు పేడకు సంబంధించి పిడకలు చేద్దాం అనుకుంటున్నాను. అది కూడా ఎందుకంటే మెయిన్గా చెప్పాల్సిన రీజన్ ఏంటంటే రోజా పూలు చాలా ఎక్కువ పూసాయి. అయితే పిల్లలకి కూడా పెట్టుకోలే ఈ మధ్య, ఇంకా అలాగే వదిలిపోతున్నాయి అనేసి రోజా పూలు, అలాగే ఇంకొన్ని సన్నజాజులు, సెంజాజులు, మల్లి పువ్వులు ఇలా కొన్ని ఉన్నాయి. అవన్నీ కలిపి ఒక 3 పిడకలు కావాలని చెప్పేసి, అంటే ఈ పూలు క్వాంటిటీ సరిపడా ఒక 3 పిడకలు చేద్దామని చెప్పేసి చేస్తున్నాను. ఇందులోకైతే 3 కర్పూర బిళ్ళలు, అలాగే సాంబ్రాణి పొడి ఎందుకంటే మంచి వాసన వస్తుంది. ఈ పొగేసినప్పుడు ఏంటంటే మళ్ళీ దాని మీద సాంబ్రాణి పొడి వేస్తే కొన్నిసార్లు పిడకలు అనేవి ఆరిపోవడం అలా జరుగుతుంది. అందుకని చెప్పేసి సాంబ్రాణి పొడి కూడా అందులో మిక్స్ చేశాను. ఇక్కడైతే మా చిన్నుకు ఒక పువ్వు కోసి పెడుతున్నాను. వడిలిపోయిన పువ్వులన్నిటిని అయితే ఆవు పేడలో కలిపి పిడకల్లాగా అయితే తయారు చేస్తున్నాను. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా చేసుకోవచ్చండి. అంటే ఇంట్లో దోమలు, ఈగలు అలా ఉన్నప్పుడు సాయంత్రం వేళ సాంబ్రాణి పొగ వేసుకున్నట్లు ఉంటుంది, అలాగే ఆవు పేడ పొగ వచ్చినట్లు ఉంటుంది ఇంట్లో. ఇందులో అయితే కర్పూర బిళ్ళలు ఒక 3 వేసాను. ఒకటి ఎక్కడో పడిపోయింది, మళ్ళీ కనిపించింది, అది కూడా వేసాను. ఈ విధంగా అయితే రోజా పూల రేకలు, అలాగే సన్నజాజులు, సెంజాజు పువ్వులు, మల్లి పువ్వులు కూడా ఒక 2-3 వేసాను. నాకు సరిపడా అంటే ఒక 3 పిడకల క్వాంటిటీకి సరిపడా ఆవు పేడ తీసుకున్నాను. మొత్తం మంచిగా కలుపుకోవాలి. కలిపేసి అంటే కొద్దిగా పెద్ద సైజు చేసినట్లయితే కొద్దిగా ఎండేదానికి కొద్దిగా ఒక 2-3 రోజులు పడుతుంది. అంటే కొద్దిగా చిన్న సైజు కానీ చేసుకుంటే ఒక 2 రోజులకి 1-2 రోజులు అయితే ఎండిపోవడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మొత్తం కలిపేసుకొని కొద్దిగా మందపాటి కాకుండా కొద్దిగా పల్చగా గోడ మీద అయితే పిడకలు తట్టడం అయితే జరిగింది. ఈ విధంగా చేసుకున్నాను. ఈ పిడకలు చేస్తున్న నాకు ఒడియాలు గుర్తుకొచ్చాయి. ఈ సంవత్సరం అయితే ఒడియాలు పెట్టలేదు. ఇంకా మా తోడుకోళ్ళు అమ్ముతుంటే అమ్మాయి దగ్గర తీసుకున్నాను. ఈ విధంగా నాకు అంటే ఇంట్లో ఎప్పుడైనా శనివారం అలాంటి టైంలో అయితే వేసుకుంటాను. ఇప్పుడు ఏంటంటే ఆవులకు పొగ పెడతాను కాబట్టి రోజు కొద్దిగా అంటే ఒక సగం పిడక లేదంటే ఒకటైనా అట్లనే వేసుకోవచ్చు అనేసి పొగలో కొద్దిగా అంటే దిష్టి అనేది కూడా తగ్గిస్తుంది. ఆవు అంటేనే కొద్దిగా నెగిటివ్ ఎనర్జీని అంతా తీసుకుంటుంది. ఇంకా ఆవు పేడ పిడకలు అంటే ఇంకా ఇంటికి కూడా చాలా మంచిది, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అందుకోసం అయితే నేను ఈ విధంగా అయితే రెడీ చేశాను. మీకు నచ్చినట్లయితే మీరు తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్